మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు స్కూల్ ముంగట యాక్సిడెంట్ అయింది, సీరియస్గా ఉంది, త్వరగా రండి. హలో సార్, ఎవరు చెప్పండి? మీ దగ్గర చదువుతున్న లత వారి పేరెంట్స్కి యాక్సిడెంట్ అయింది, పినపాక హాస్పిటల్లో ఉన్నారు, త్వరగా రండి. చెప్తాలే. లత, మీ పేరెంట్స్కి యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళండి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏమైంది అసలు? బ్యాడ్ లక్. వాళ్ళు హెల్మెట్ ధరించలేదు, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించలేదు. వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం, పైగా త్రిబుల్ పోతున్నారు బండి మీద. అటువైపు నుంచి వచ్చేది ఒక మైనర్ అబ్బాయి. ఆ మైనర్ అబ్బాయి కూడా తాగి మొబైల్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇలా యాక్సిడెంట్ జరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళ అమ్మ నాన్నకి ఇలా జరిగింది, మా నాన్నకు కూడా లేఖ ద్వారా తెలియజేయాలి. ప్రియమైన నాన్న, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మా స్నేహితురాలు లత వాళ్ళ అమ్మ నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ చెల్లి గాయాలతో ఆసుపత్రిలో ఉంది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఒక మైనర్ అబ్బాయి తాగి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వలన అదుపు తప్పి లత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి గుద్దుకోవడం జరిగింది. మైనర్ అబ్బాయిలు బండి తోలడం వలన తల్లిదండ్రులకు శిక్షణ కారణం అవుతుంది. మీరు కూడా తమ్ముడికి చీటికి మాటికి వాహనం ఇవ్వకండి. మీరు కూడా తాగి బండిని నడపకండి. అమ్మకి కూడా ఒక హెల్మెట్ బహుమానంగా ఇచ్చి మీరు కూడా బయటికి వెళ్ళే ముందు ఒక హెల్మెట్ ధరించండి నాన్న. మనం ఏమైనా ఫంక్షన్స్ మరియు పెళ్ళిళ్ళకి 2 హెల్మెట్స్ బహుమానంగా ఇద్దాం నాన్న. మీరు సురక్షితంగా ఉంటే మేము కూడా సురక్షితం. ప్రణాళికలో భాగంగా మనం గత వారం రోజులుగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. రోడ్ సేఫ్టీ అనేది మనందరి బాధ్యత. ఎందుకంటే మనం సురక్షితంగా ఉంటే మన కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంటుంది. మనం నిత్యం చూస్తూ ఉన్నాం, రోడ్డు మీద అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అనేక ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాగే చాలామంది కాళ్ళు చేతులు ఇరుకొట్టుకొని నిర్భాగ్యులుగా మిగిలిపోతూ ఉన్నారు. అనేక కుటుంబాలు రోడ్లు పడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక శాశ్వతమైన పరిష్కారం రావాలంటే మన రోడ్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు? మనకి రోడ్డు అన్నీ కూడా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే, వచ్చినప్పుడు మాత్రమే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అనేక మంది పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా మరి వాహన కూడా చాలా మంది విద్యార్థులు కూడా దీంట్లో వెహికల్ నడుపుతున్నారు. ఈ వెహికల్ నడపడం వల్ల మీరేమవుతుంది, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరికి ఇబ్బంది? మన పేరెంట్స్ కు ఇబ్బంది, మీకు ఇబ్బంది. అలాగే పేరెంట్స్ కూడా చెప్పండి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వెళ్ళాలని చెప్పండి. మిగతా ఎవరైనా సరే చిన్న మైనర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.